కీర్తనల గ్రంథంలో 15వ కీర్తనలో దేవునితో సహవాసం చేసే వ్యక్తి, దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండే వారిలో ఉండే ప్రాముఖ్యమైన లక్షణాలేంటి, వారిలో ఉండే ఆత్మీయమైన విలువలేంటో 15వ కీర్తన 1 నుండి 5 వచనాల వరకు మనం చూస్తాం. சங்கீதம் 15வது அதிகாரத்தில் தேவனோடு கூட வாசம் பண்ணுகிற மனுஷன் தேவனுடைய கூடாரத்தில் அதிகமாக தங்கி இருக்கிற மனுஷனுடைய வாழ்க்கையில் காணப்படுகிற மிக முக்கியமான குணங்கள் என்ன என்று, அவர்களில் உள்ள ஆவிக்குரிய சிறப்பு என்ன என்பது 15வது சங்கீதத்தில் முதல் 5 வசனங்களில் எழுதப்பட்டிருக்கிறது. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడు ఎవడు? கர்த்தாவே, யார் உம்முடைய கூடாரத்தில் தங்குவான், யார் உம்முடைய పరిశుద్ధ పర్వతத்தில் వాసం பண்ணுவான்? ఫస్ట్ ఈ కీర్తన ఇంట్రెస్టింగ్ గా ఒక ప్రశ్నతో ప్రారంభం అవుతూ ఉంది. ఫస్ట్ వర్డ్స్ ప్రశ్న ఉంటే సెకండ్ వర్డ్స్ నుండి 5th వర్డ్స్ వరకు సొల్యూషన్ ఆన్సర్ ఉందండి. ஆச்சரியமூட்டும் விதமாக இந்த சங்கீதம் ஆரம்பத்திலேயே ஒரு கேள்வியோட ஆரம்பிக்குது. முதல் வசனத்துல கேள்வியோட ஆரம்பிச்ச இந்த சங்கீதம் அடுத்த 4 வசனத்துல அதுக்கு பதிலையும் சொல்லுது. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్ లాగా ఇది కనబడతా ఉంది. దేవా, నీ గుడారంలో ఎవరు అతిథిగా ఉంటారు, నీతో నివసింపదగిన వారు, నీతో సహవాసం చేయగలిగిన వారు ఎవరు అనే ఒక ప్రశ్నను కీర్తనకారుడు అడుగుతూ మొదలుపెట్టి, దేవునితో సహవాసం చేసే వ్యక్తి, దేవునితో సన్నిహితంగా బ్రతికే వ్యక్తి, దేవుని గణపరిచే వ్యక్తిలో ఉండే శ్రేష్టమైన లక్షణాలు, గుణగణాలు ఏంటో 2 నుండి 5 వచనాల వరకు మనం చూస్తాం. கேள்வி பதில் மாதிரி இது காணப்படுகிறது. ஆண்டவரே, உம்முடைய கூடாரத்தில் யார் அதிகமா தங்கி இருப்பா, உங்க கூட யார் வாசம் பண்ண முடியும் ஆண்டவரேன்னு கேள்வியோட ஆரம்பிச்ச சங்கீதக்காரர், தேவனோடு வாசம் பண்ணுகிற மனுஷன், தேவனோடு தங்கி இருக்கிற மனுஷன், தேவனை கனப்படுத்துகிற மனுஷனில் உள்ள சிறப்பான குணங்கள் என்ன என்பதை 2வது వచనத்திலிருந்து 5வது వచనం వரைக்கும் సంగీతకారర్ పట్టియలిడుகிறார். 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. 2வது వచనం, உத்தமனாய் நடந்து நீதியை நடப்பித்து మనదార సత్యத்தை பேசுகிறவன் தானே. యథార్థతను కలిగి ఉంటారంట. దేవుని కనపరిచేవారు, దేవునితో సహవాసం చేసేవారు యథార్థతను కలిగి ఉంటారు. దే విల్ బి ట్రూత్ఫుల్, దే విల్ బి ఫ్రాంక్. యథార్థతను, సత్యాన్ని ప్రేమిస్తారు. మన దేవుడు కూడా నీతిని ప్రేమించి ఆయన దుర్నీతిని ద్వేషించేవాడు. உத்தமமா நடந்து கொள்வாங்களாம். தேவனோடு வாசம் பண்றவங்க, தேவனோடு தங்கி இருக்கிறவங்க உத்தமமா நடந்து கொள்வாங்க. அவங்க உண்மையுள்ளவர்களா இருப்பாங்க, அவங்க வெளிப்படையா இருப்பாங்க. உண்மை எதுவோ, சத்தியம் எதுவோ அதை நேசிப்பாங்க. நம்முடைய ஆண்டவரும் கூட நீதியை நேசித்து అనీதியை వెరుக்கிறவராய் இருக்கிறார். 3వ వచనం మనం చూసినట్లయితే, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద. 3வது வசனத்தில், அவன் தன் நாவினால் புறங்கூறாமலும் தன் தோழனுக்கு தீங்கு செய்யாமலும் தன் அயலான் மேல் சொல்லப்படும் நிந்தையான பேச்சை எடுக்காமலும் இருக்கிறான். ఇతనిలో ఇంకొక 3 లక్షణాలు కనబడతా ఉన్నాయి. హీ విల్ నెవర్ స్పీక్ అ లై. అతని నోట అబద్ధం ఎన్నడూ రాదు. அப்படிப்பட்ட தேவ பிள்ளைக்குள்ள இன்னும் 3 குணங்கள் இருக்காங்க. அவங்க ஒருபோதும் பொய் பேச மாட்டாங்களாம். அவங்களோட வாயிலிருந்து என்னைக்குமே பொய் வராது. అంత మాత్రమే కాదు, తన చెలికానికి కీడు మేలు చేస్తాడు అంతే, కానీ కీడు మాత్రం ఎన్నడూ చేయడు. దేవుని బిడ్డల్లో ఉండే ఒక శ్రేష్టమైన లక్షణము కీడు చేయని లక్షణం. அது மாத்திரமல்ல, தன்னுடைய தோழனுக்கு தீங்கு செய்ய மாட்டாங்க, நன்மை செய்வாங்க, ஆனா என்னைக்குமே தீங்கு செய்ய மாட்டாங்க. தேவனுடைய பிள்ளைங்களுக்குள்ள இருக்கிற ஒரு சிறப்பான குணம் மத்தவங்களுக்கு தீங்கு செய்யாத குணம். తన పొరుగు వాని మీద నింద మోపడు. చేయని నేరము మన మీద మోపబడినప్పుడు మనం ఎంత బాధపడతాం కదండి. చేయనిది ఎవరైనా మన మీద వేస్తే ఎంత గుర్తొచ్చినప్పుడల్లా మనకి ఆ ఆలోచన మనల్ని బాధిస్తూనే ఉంటుంది. నన్ను ఎందుకు అన్నారు, నేను చేయలేదు కదా, నా మీద ఎందుకు ఆ నేరం మోపారు అనే బాధ, ఆ ఆలోచన మనల్ని బాధిస్తుంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని యేసయ్య చెప్పినప్పుడు, నువ్వు చేయని నిందను, నేరాన్ని నీ మీద మోపితే నువ్వు అంత బాధపడుతున్నావే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు వారు చేయని నిందను కూడా నువ్వు వారి మీద మోపవు కదా. యథార్థతతోనే ముందుకు సాగుతావు. தன் அயலான் மேல் சொல்லப்படும் நிந்தையான பேச்சை எடுக்காமலும் இருக்கிறான். நாம செய்யாத தப்ப யாராவது நம்ம செஞ்சோம்னு நம்ம மேல பழி போட்டா நமக்கு எவ்வளவு வேதனையா இருக்கும் இல்லையாங்க? நாம செய்யாத ஒரு தப்ப நாம செஞ்சோம்னு யாராச்சும் சொன்னா நமக்கு ஞாபகம் வரும்போதெல்லாம், அந்த எண்ணம் வரும்போதெல்லாம் நமக்கு ரொம்ப வேதனையா இருக்கும். நான்
நான் செய்யவே இல்லைல்ல, எதுக்காக என்ன போய் இப்படி சொன்னாங்க, என் மேல எதுக்கு இந்த பழிய போட்டாங்கன்னு நம்ம வேதனைப்பட்டு கொண்டே இருப்போம். உன்னை நீ நேசிப்பது போல் உன் சகோதரனையும் நேசி என்று இயேசு கிறிஸ்து சொல்லி இருக்கிறாரு. நம்ம செய்யாத ஒரு தப்ப யாராச்சும் நம்ம செஞ்சோம்னு நம்ம மேல பழி போட்டா நமக்கு எவ்வளவு வேதனையா இருக்கும். நம்மளை போலவே நம்மளோட சகோதரர்களையும் நம்ம நேசிக்கும் போது அவங்க செய்யாத ஒரு தப்ப நம்ம அவங்க மேல பழி போட మాటం నేర్మైతన్మయోడ మున్నేరి చెల్వం. 4వ వచనం చూద్దాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించిన. 4வது மற்றும் 5வது வசனங்கள். ஆகாதவன் அவன் பார்வைக்கு தீல்பானவன், கர்த்தருக்கு பயந்தவர்களையோ அவன் கனம் பண்ணுகிறான். ஆணையிட்டதில் தனக்கு நஷ்டம் வந்தாலும் தவறாதிருக்கிறான். தன் பணத்தை வட்டிக்கு கொடாமலும் குற்றமில்லாதவனுக்கு விரோதமாய் பரிதானம் வாங்காமலும் இருக்கிறான். இப்படி செய்கிறவன் என்றென்றைக்கும் అసైకப்படுவதில்லை. ఈ పైన రాయబడిన ఆ అనుభవాలన్నీ ఎవరి జీవితంలో ఉంటాయో దే విల్ నెవర్ బి షేకెన్ కమ్ వాట్ మే. ఏమన్నా రానివ్వండి, వాళ్ళ జీవితం పైకి ఎంత పరిస్థితి, ఎంత తుఫాన్, ఎంత గాలి, ఎంతమంది శత్రువులు దండెత్తి రానివ్వండి, దే విల్ బి స్ట్రాంగ్ అండ్ అన్షేకెన్. ఆ వచ్చిన సమస్యలు ఎలా వస్తే అలా పోతాయి. వారికి విరోధంగా పలికిన నోర్లు, లేదంటే వారికి విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చిన వారు ఎలా వచ్చారు, వారు సిగ్గునొంది విస్మయం తిరిగి వెళ్ళిపోతారేమో, కానీ దేవునిలో జీవిస్తూ దేవునిని గణపరుస్తూ వాక్యానుసారమైన విలువలతో తమ జీవితాలను కట్టుకొని ముందుకే వెళ్ళేవారు మాత్రం ఈ ప్రకారము చేయవారు ఎన్నడూను కదల్చబడరు. இந்த வசனங்கள்ல எழுதப்பட்டிருக்கிற அனுபவங்கள் யாரோட வாழ்க்கையில இருக்கோ என்ன நடந்தாலும் அவங்க அசையாம உறுதியா இருப்பாங்க. எப்பேற்பட்ட புயல் வந்தாலும், எப்பேற்பட்ட காத்து வந்தாலும், எப்பேற்பட்ட எதிரிகள் வந்தாலும், எப்பேற்பட்ட சூழ்நிலை வந்தாலும் அவங்க அசைக்கப்படாம உறுதியா நிலைத்திருப்பாங்க. வந்த பிரச்சனை வந்த வழியே திரும்ப போயிடும். அவங்களுக்கு விரோதமா வாயை திறந்த எல்லாரோட வாயும் வெட்கப்பட்டு போகும். ஆனா ஆண்டவருக்குள் வாழ்ந்து ஆண்டவரை கனப்படுத்தி ஆண்டவருடைய வார்த்தையின்படி தங்களுடைய வாழ்க்கையை அமைத்துக் கொண்டவர்கள் என்னைக்குமே அசைக்கப்பட மாட்டாங்க.